మీలో ఎంతమంది మాలాగా ట్రిప్స్‌కి పోయినప్పుడు ఇంట్లోకెళ్ళి పులిహోర ప్యాక్ చేసుకొని పోయి, అందరూ ఫ్యామిలీ ఒక్క దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటా ఫుడ్ తింటారో కామెంట్ చేయండి. ఇక గీ వ్లాగ్ ముచ్చట ఏందంటే వీకెండ్ కదా! ఏడుకో దగ్గరకోవాలి కదా! అయితే వైల్డ్ లైఫ్ సఫారీకి పోయినాం. అయితే ఇది మా ఇంటి నుంచి 3-3:30 గంటలుంటది. సో, ప్రొద్దున్నే ఓపెన్ అయ్యే టైంకి వెళ్ళిపోయినాము. జనరల్‌గా వైల్డ్ లైఫ్ సఫారీ అంటే ఏంటిదనంటే మామూలుగానైతే మనకి జూలో యానిమల్స్, జంతువులన్నీ చూస్తాం కదా! ఇదేందనంటే ఇది ఓపెన్ ప్లేస్‌లో చూస్తామన్నట్టు. అయితే వాటికి తగ్గట్టు ఫెన్సింగ్‌లుంటాయి. సేఫే చూడడము. మనం మాత్రము మొత్తం కార్‌లో కూర్చొని విండోస్ ఓపెన్ చేసుకుంటూ వాటిని చూసుకుంటూ ఎళ్ళాలి. ఇగో దీని స్పెషాలిటీ అదే అనమాట. అయితే అన్ని రకాల యానిమల్స్ కనిపిస్తాయి. ఏ కంట్రీలో ఏవైతే స్పెషల్ యానిమల్స్ ఉంటాయో అవన్నీ కనిపిస్తాయి అన్నట్టు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక 3-4 అవర్స్ ఇక్కడ మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. అండ్ ఎంత ఎండనన్నా ఉండని. మనం కార్‌లోనే ఉంటాం కాబట్టి మంచిగా ఏసీ ఉంటది. మంచిగా అట్లా చిల్ అవ్వుకుంటా చూసుకుంటా పోవచ్చు. కొన్నిటికైతే మనం ఫుడ్ గూడా పెట్టొచ్చు మన చేతులతోటి. ఇగ అది చూడాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.